బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి రాజీనామా చేశారు కిల్లి కృపారాణి. వైసీపీలో ప్రజాసేవకు అవకాశం లేదని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించారు కిల్లి కృపారాణి. వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఒక్కసారి ఆ లెటర్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. I hereby tender my resignation from the primary membership of IRCP with immediate effect, while my aim and purpose remain the same as it has always been, to serve people of district and state. I believe I won't be able to do this from your organization to reflect and realize the aspirations of the people and my workers. I believe I have to move on. ఒకసారి ఆ రిజిగ్నేషన్ లెటర్ని మీరు చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతోంది. ఏవైతే నేను అనుకున్నానో ఆ లక్ష్యాలు కానీ అవేవి మీ దగ్గర నుంచి అవి నెరవేరవు అనే నమ్మకం కావచ్చు, ఆ అర్థం వచ్చే విధంగా, భావం వచ్చే విధంగా ఆ లెటర్ని, ఆవిడ రిజిగ్నేషన్ లెటర్ని ఆవిడ అక్కడ వైఎస్ఆర్సీపీ పంపించడం జరిగింది. సో మొత్తంగా ప్రైమరీ మెంబర్షిప్కి కూడా ఆవిడ రిజిగ్నేషన్ ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తిగా ఆవిడ బయటకు వచ్చేసిన సందర్భం. అసలు ఏం జరిగింది? ముఖ్యంగా ఎంపీ టికెట్ ఆశించారు, కానీ అక్కడ టికెట్ దక్కని పరిస్థితి. ఎక్కడి నుంచి ఆశించారు, ఏం జరిగింది, పార్టీలో ఉంచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, అసలు ఏం జరిగింది? కిల్లి కృపారాణి మొదటి నుంచి కూడా టికెట్ వస్తుందని చెప్పి అక్కడ చర్చ కూడా జరిగింది, కానీ ఆఖరి నిమిషంలో టికెట్ రాలేదు. కానీ టికెట్ రాని వారికి సంబంధించి కూడా వైసీపీ మొదటి నుంచి హామీ ఇచ్చుకుంటూ వస్తుంది. పార్టీలో మీకు ఒక గౌరవ స్థానం, ఒక సముచిత స్థానం ఉంటుందంటూ కూడా. సో కిల్లి కృపారాణి విషయంలో ఏం జరిగింది? ఆవిడకి ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే బొజ్జగింపులు కావచ్చు, అవి సక్సెస్ కాలేదా? చూస్తే కనుక ఒక వైద్యురాలిగా 2004లో రాజకీయ అరంగేట్రం చేసినట్టు కిల్లి కృపారాణి 2004 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో దివంగత నేత ఎర్రన్నాయుడిపై ఓడిపోవడం జరిగింది. పాదయాత్ర చరిస్మా కలిసి వస్తుందన్నటువంటి ఆమె ఆశలు 2004లో అడియాసలయ్యాయి. కాకపోతే 2009లో మాత్రం ఎవరి దగ్గరైతే ఓడిపోయారో ఆయనపై పోటీ చేసి సుమారు 96,000 ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినట్టు మొట్టమొదటి మహిళా ఎంపీగా ఘనతను ఆర్జించారు. అయితే ఆమె ఎంపీగా గెలడంతో పాటు కేంద్ర కేబినెట్లో స్థానం కూడా లభించింది. కాంగ్రెస్ పార్టీలో అంతలా వెలువెలిగినటువంటి కృపారానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ద్రోహిగా నిలిచడంతో 2014 ఎన్నికల్లో ఆమె మాత్రం కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితిలో వాటం పాలైంది. తదనంతరం డిసిసి పార్టీ, జిల్లా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్న నేపథ్యంలో 2018లో ఆమెకు వైసీపీ నుండి ఆహ్వానం వచ్చింది. 2018లో ఆమె వైసీపీలో చేరడం చివరాంకం కావడంతో అప్పటికే వైసీపీ నేతలందరూ కూడాను సీట్లు ఆశించేవారు ఉన్నారు. కాకపోతే అందుకే 2019లో ఆవిడకి ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశం కల్పించకపోయినా 2019 నుండి 2024 వరకు ఇప్పటి వరకు కూడాను కనీసం శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ స్థానం కానీ లేకపోతే టెక్కల అసెంబ్లీ స్థానం అయినా కూడా వస్తుందని ఆమె ఆశలు అడియాసలు కావడం, పార్టీకి నిబద్ధతగా పనిచేసినట్టు తన తనగా పనితీరును జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడంతోనే ఈరోజు తను ఏదైతే ఆశయం కోసం ఈ పార్టీలో చేరానో ఆ ఆశయ సాధన పార్టీ నాకు దోహదపడలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ రిజైన్ లెటర్ మనం స్పష్టం చేస్తాం. ఆమె జిల్లా పార్టీ అధ్యక్షుగా ఉన్న ఏడాది కాలంలో ఆమె పార్టీ నుంచి తొలగించడం, అటు జిల్లా పార్టీ అధ్యక్షులు తొలగించడం జరిగింది. టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇస్తారని కూడాను ఆ బాధ్యతలు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడాను పార్టీని అట్టిపెట్టుకుంటూ ఉంటూ 2024లో తనకున్నటువంటి వాగ్దాటి కానీ, సమస్యల మీద అవగాహన కానీ, మాజీ కేంద్ర మంత్రి హోదా కానీ ఏ విధంగా దోహదపడుతుంది. 2024లో టెక్కల అసెంబ్లీ, ఎందుకంటే కింజరాపు ఎర్రనాయుడు మీద గెలిచినటువంటి ఘనతరాజు ఆవిడ అచ్చెన్నాయుడు టెక్కల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనపై కనుక గెలిచే అవకాశం టెక్కల నియోజకవర్గం ఇస్తే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి టెక్కల నియోజకవర్గం గిఫ్ట్కి ఇచ్చేయాలనే ఆలోచన ఆమె పని మాత్రం చేసుకుంటారు. కాకపోతే ఇటు టెక్కలకి సంబంధించిన నియోజకవర్గం టికెట్ దుబార్ సింగ్కి ఇవ్వడం, మరోవైపు ఎంపీ సీట్నే వచ్చేది పేరాడు తిలక్ ప్రకటించడంతో అప్పటి నుండి మొదటి పాటలో ఉన్న ఆమె ప్రస్తుతం మాత్రం రాజీనామా చేసినప్పుడు కూడాను గత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా శర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు కూడా ఇటీవల కాలంలో ఆమెని టచ్ లో ఉన్నారు. ఆమెతో నెగోషియేషన్ కూడా జరుపుతున్నారు. కానీ దీనికి సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే పార్టీ మారుతున్న వాళ్ళకి సంబంధించి లేకపోతే అసంతృప్తుల విషయంలో వైసీపీ మొదటి నుంచి పార్టీలో ఒక సముచిత స్థానం కల్పిస్తా ఉంటే కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అటువంటి మంతనాలు ఏమైనా జరిగాయా? అటువంటి ఆఫర్ ఏమైనా రావడం జరిగిందా? లేకపోతే ఎటువంటి మంతనాలు జరపకుండానే కిల్లి కృపారాణి వేరే పార్టీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏం జరుగుతుంది అక్కడ?
సచిన్ ఆమె చేసిన పొరపాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 2014 నుండి 2018 వరకు ఉండడం ఆమె తాలూకు రాజకీయ భవిష్యత్తుకి ఈరోజు బట్టలు పెట్టని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలు సమీపించిన కొద్ది నెలల క్రితమే ఆమె వైసీపీ పార్టీలో చేరినప్పుడు మాత్రం తమకేం టికెట్ ఇస్తామో కేవలం పార్టీకి సేవలు చేస్తానే తప్ప ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికి న్యాయం చేస్తాను అన్నటువంటి ఒక నిరుత్సాహంతోనే ఆ పార్టీలో రావడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ 2019 ఆశించలేదు. కాకపోతే 2024 తన పనితీరుని మెచ్చి తన రాజకీయ బ్యాక్గ్రౌండ్ చూసి అవకాశం కల్పిస్తున్న ఆశపడిన ఆమెకు మాత్రం వైసీపీ పార్టీ పూర్తిగా ఆశలు అడియాసం చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే అటువంటి సీనియర్ నేత డెడికేషన్ ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ ప్రతిష్టని ఇనుమడింపజేసే విధంగా తన వాకుదాటితో పాటు తమ ఆకర్షించుకునేటువంటి తత్వం ఆమెకు వైసీపీ పార్టీలో ఎవరు సంప్రదించలేదు. కనీసం ఆవిడకి అసెంబ్లీ స్థానం కాదు కదా, పార్లమెంటరీ స్థానం కూడా ఇవ్వలేదని ఏ సీనియర్ నేత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పే పరిస్థితి లేదు. ఇందులో భాగంగానే ఆమె మదన పడుతూ ఈ చివరి క్షణంలో మొత్తం సీట్లు బట్వాడా కావడం, ఆమెకి ఏ అవకాశం లేకపోవడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ శర్మిల రూపంలో లైమ్ లైట్కి రావడం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి కిల్లి కృపానేని 2004లో స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం, 2014లో ఘన విజయం అంటే అప్పటికి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ఎర్రనాయుడు మీద 93,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఘనతను ఆర్జించినటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైనా ఆమెతో సంప్రదించారా? ఆ అవకాశాలు ఏమైనా ఆయన కలిసి వచ్చిన నేపథ్యం. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చారు మీరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పార్లమెంటు స్థానం శ్రీకాకుళం కూడా ఇంకా ప్రకటించని నేపథ్యం మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కిల్లి కృపారానికి పార్లమెంట్కి ఉన్న బరిలోకి దింపే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా షర్మిలకు సంబంధించి ఏమైనా మంతనాలు జరిగాయా? ఇటు కిల్లి కృపారాని పార్లమెంట్ బరిలో దిగచ్చా? నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 114 స్థానాల్లో ఒక్క టెక్కలి అసెంబ్లీ స్థానం తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఎంపీ స్థానం కూడా ప్రకటించలేదు. అయితే ఆమె మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడ వెతుక్కోవాలన్నటువంటి ఫార్ములా నేపథ్యంలో టెక్కల్లో తనకు అసెంబ్లీ పోటీ చేసే అవకాశం వైసీపీలో కలగనివ్వలేదు. కాబట్టి టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని ఆశించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో నెగోషియేషన్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎంపీ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. గతంలో ఎంపీగా చేసినటువంటి అనుకున్న ఆమెకి ఎంపీ స్థానం ఆశించారా, లేకపోతే టెక్కల్ నుండి ఆమె లైమ్లైట్ కావాలనుకుంటున్నారన్న విషయం కూడాను ఇంకా అంటే లోపాయికరంగా జరుగుతున్న ఒప్పందాలు మనం స్పష్టం చేస్తాయి. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక గైడ్ లైన్ తీసుకుంది. ఎంపీ స్థానానికి ఎవరైనా కనుక పోటీ చేయాలనుకుంటే జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారే ఎంపీకి అర్హులని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే డీసీపీ పేడార పరమేశ్వరాన్ని పరిశీలన తీసుకుంటుంది. దాంతోపాటు ఈ ఎంపీ స్థానానికి శ్రీకాకుళం జిల్లాలో 5 ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మరి 5 పేర్లను ఎవరిని ప్రపోజ్ చేశారా, లేకపోతే కృపారాని ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరితే టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బరిలో దిగుతారా, లేకపోతే పాత రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీ ఎంపీకి బరిలేదు ఆమె టికెట్ ఆశించిన విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృపారానికి టచ్లోకి వెళ్ళడంతోనే ఆమె ఈ డిసిషన్ తీసుకుందని మాత్రం తేటలవుతుంది. వైసీపీ పార్టీలో ఒక బలమైన సామాజిక వర్గం ఒక మహిళ కేంద్ర మంత్రి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా వైసీపీ పార్టీ ఆమె రాజకీయ భవిష్యత్తులో మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చూపింది అన్నటువంటి ఆవేదనతో ఆమె రాసిన రిజైన్ లెటర్ మాత్రం ఈ రోజు అందరికీ కూడా స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విభజన ద్రోహిగా నిలిచిపోవడంతో ఆమె రాజకీయం అంతా కూడా పూర్తిగా కనుమరుగే పరిస్థితి వైసీపీ అకామిడేషన్ అయితే కల్పించింది. కాకపోతే 2019లో అదే 2014 నుండి 18 వరకు కాకుండా 2014 అనంతరం వస్తే ఈ రోజు 2019లో ఆమెకు అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుతం మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది అన్నటువంటి సంకేతాలు మాత్రం మనం స్పష్టం చేస్తున్నాం. సచిన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సుమతగా అయితే మాత్రం వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. వైసీపీలో ప్రజాసేవకు అవకాశం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించారు కిల్లి కృపారాణి. వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా తన రిజిగ్నేషన్ లెటర్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు కిల్లి కృపారాణి.